ఈ మధ్య కేసీఆర్ కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖులంతా కూడా ఒక్కొక్కరుగా ఆయన్ను పరామర్శిస్తూ ఉన్నారు. ఇటీవల చిరంజీవి, నాగార్జున, అలాగే పలువురు కాంగ్రెస్ నేతలు కూడా పరామర్శించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన పరామర్శించడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ రోజు సీఎం జగన్ హైదరాబాద్ కు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఆయన నేరుగా బంజారాహిల్స్ లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ కేటీఆర్ ఆయనకు స్వాగతం పలికారు. అలాగే అక్కడ ఉన్నటువంటి అభిమానులు కూడా ఆయనకు స్వాగతం పలికారు ఘనంగా. తర్వాత లోపలికి వెళ్లిన తర్వాత కేసీఆర్ ను పరామర్శిస్తూ ఉన్నారు జగన్. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. అలాగే ఇరువురు నేతల మధ్య రాజకీయ విషయాలకు సంబంధించి కూడా చర్చ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మరికొన్ని రోజుల్లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య రాజకీయాలకు సంబంధించినటువంటి చర్చ కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆయన పరామర్శ సమావేశం కొనసాగుతోంది. మరి కాసేపట్లో లంచ్ మీటింగ్ ఉండబోతోంది. లంచ్ మీటింగ్ తర్వాత 2:30 ప్రాంతంలో ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మళ్లీ తిరుగు పయనమవుతారు సీఎం జగన్. మరొక అప్డేట్ మనం చూస్తున్నాం. దాదాపు 2 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో ఉన్నటువంటి లోటస్ పాండ్ నివాసానికి జగన్ ఈ రోజు వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆయన కేసీఆర్ నివాసంలో ఉన్నారు. ఆయన్ను పరామర్శిస్తూ ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. అలాగే దీని తర్వాత లంచ్ మీటింగ్ ఉంటుంది. లంచ్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన లోటస్ పాండ్ లో ఉన్నటువంటి ఆయన నివాసానికి వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. అక్కడే ప్రస్తుతం ఆ నివాసంలో విజయమ్మ కూడా ఉన్నారు. అయితే ఆయన విజయమ్మను కలవడానికి వెళ్తున్నారా ఏంటి అనేది ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికైతే కేసీఆర్ ఇంటికి దగ్గరలోనే లోటస్ పాండ్ లో ఉన్నటువంటి ఆయన నివాసం కూడా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అయితే విజయమ్మ అక్కడే ఉన్నారు. కాబట్టి ఆయన మరి కాసేపట్లో లోటస్ పాండ్ నివాసానికి చేరుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, దాదాపు 2 ఏళ్ల తర్వాత ఆయన లోటస్ పాండ్ నివాసానికి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకుని షెడ్యూల్ ప్రకారం కేసీఆర్ పరామర్శ తర్వాత ఆయన నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ వెళ్ళి అక్కడ నుంచి విజయవాడ వెళ్లాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో షెడ్యూల్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం కేసీఆర్ పరామర్శ ముగిసిన తర్వాత అక్కడ నుంచి నేరుగా ఆయన లోటస్ పాండ్ నివాసానికి వెళ్తారని తెలిసింది. అక్కడ జగన్ తల్లి విజయమ్మ ఉన్నారు. వారిని కూడా కలుస్తారని మనకు పార్టీ వర్గాల నుంచి సమాచారం ఉంటుంది. ఇంతకు ముందు హైదరాబాద్ షెడ్యూల్లో లోటస్ పాండ్ విజిట్ లేదు. ప్రస్తుతానికైతే మనకు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కేసీఆర్ పరామర్శ ముగిసిన తర్వాత ఆయన నేరుగా లోటస్ పాండ్ వెళ్తారు. అక్కడ విజయమ్మను కలుస్తారని తెలిసింది. అక్కడ నుంచి విజయమ్మను కలిసిన తర్వాత అక్కడ నుంచి నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ వెళ్ళి అక్కడ నుంచి విజయవాడ వెళ్తారని మనకు సమాచారం ఉంటుంది. అయితే ఇప్పుడు లోటస్ పాండ్ కి వెళ్లే విషయం కూడా ప్రాధాన్యత సంతరించుకునే అంశంగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఈ రోజే కాంగ్రెస్ లో చేరారు షర్మిల. అలాగే నిన్న ముందుగా జగన్ ను కలిసి అక్కడి నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ఈ రోజు ఆయన హైదరాబాద్ చేరుకోవడం, మరి కాసేపట్లో లోటస్ పాండ్ కు వెళ్లడం ప్రాధాన్యత అంశాలుగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? అంటే ఈ అంశానికి సంబంధించి కొంత రకరకాలైన చర్చలు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నాయి. అయితే షెడ్యూల్ ప్రకారం నిన్న విజయమ్మ కూడా తాడేపల్లి వెళ్లాల్సింది. అయితే చివరి నిమిషంలో అది రద్దయినట్టుగా తెలిసింది. ఆమె నేరుగా కడప నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. అయితే ఇవాళ హైదరాబాద్ కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావడంతో తన తల్లి విజయమ్మను కలవాలని నిర్ణయించుకున్నారు తెలుసు. అందులో భాగంగానే పర్యటన షెడ్యూల్లో మార్పు జరిగినట్టుగా మనకు స్పష్టమవుతుంది. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మరి కాసేపట్లో మాజీ సీఎం కేసీఆర్ తో
పరామర్శ సమావేశం ముగిసిన తర్వాత జగన్ అక్కడి నుంచి లోటస్ పాండ్ నివాసంలో ఉన్నటువంటి విజయమ్మను కలవడానికి వెళ్లబోతున్నారు. దాదాపుగా 2 ఏళ్ల తర్వాత ఆయన లోటస్ పాండ్ నివాసానికి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. గత కొద్ది రోజుల నుంచి కూడా విజయమ్మ షర్మిలతో ఆయనకు కొన్ని విభేదాలున్నట్టుగా చాలా రకాలైనటువంటి వార్తలు మనం వింటూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఆయన లోటస్ పాండ్ లో ఉన్నటువంటి నివాసానికి వెళ్లడం ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ ను కలిశారు. ఆయన పరామర్శించారు. ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు జగన్. అక్కడ ఇరు నేతల మధ్య కొంతవరకు రాజకీయ విషయాలకు సంబంధించి చర్చ కూడా నడిచినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో ఒక లంచ్ మీటింగ్ ఉండబోతోంది. దాదాపు గంట సమయం ఆయన కేసీఆర్ నివాసంలోనే గడిపే అవకాశం కనిపిస్తోంది. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అయితే ఆయన దాదాపుగా 2 గంటల ప్రాంతంలో తిరిగి పయనమవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. కాకపోతే షెడ్యూల్లో కొన్ని మార్పులు జరిగినట్టుగా ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. ఆయన లోటస్ పాండ్ లో ఉన్నటువంటి నివాసానికి కూడా వెళ్లే అవకాశం ఉంది. మరి కాసేపట్లో ప్రస్తుతం లోటస్ పాండ్ నివాసంలో విజయమ్మ ఉంటున్నారు. ఆయన ప్రస్తుతం అయితే కేసీఆర్ ఇంటికి చాలా దగ్గరలో ఆ లోటస్ పాండ్ నివాసం ఉండటంతో అక్కడికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో ఇక్కడ మీటింగ్ పూర్తయిన తర్వాత ఆయన పరామర్శ సమావేశం ముగిసిన తర్వాత లంచ్ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆయన లోటస్ పాండ్ లో ఉన్నటువంటి ఆయన నివాసానికి చేరుకుంటారు. దాదాపుగా 2 ఏళ్ల తర్వాత ఆయన మళ్ళీ లోటస్ పాండ్ నివాసానికి చేరుకుంటున్నారు ఈరోజు.